తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే నిత్యాన్నదాన వితరణకు ఏలూరు జిల్లా నూజివీడు నుండి భారీగా కూరగాయలు తరలివెళ్లాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం ఆధ్వర్యంలో నూజివీడు పరిసర ప్రాంతాల నుండి సేకరించిన నాణ్యమైన కూరగాయలను తిరుపతికి పంపించారు. ఈ సందర్భంగా భక్త సమాజం ప్రతినిధి నక్కా సత్యనారాయణ మాట్లాడుతూ, నూజివీడు నుండి తిరుమల వెంకన్న సన్నిధికి కూరగాయలు పంపించడం ఇది 41సారి అని తెలిపారు. ఈ విడతలో మొత్తం 12 టన్నుల నాణ్యమైన కూరగాయలను సేకరించి నిత్యాన్నదానానికి పంపించినట్లు తెలిపారు. నూజివీడు పరిసర ప్రాంతాల్లోని రైతులు పండించిన నాణ్యమైన కూరగాయలను సేకరించి ఏరికోరి స్వామివారి నిత్యాన్నదానానికి సమర్పించుకోవడం నూజివీడు ప్రాంత వాసుల పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సత్యనారాయణ. మాది దేవరగుంట, నూజివీడు మండలం, ఏలూరు జిల్లా. ఈ స్వామివారికి ఇది 41వ లోడు. అదే రకంగా 40 లోడ్లు ద్వారకా తిరుమలకు పంపించామండి. ఇప్పుడు ఈ కూరగాయల రేట్లు ఉన్నాయి కాబట్టి 20వ తారీఖు అలా పంపిద్దామని అనుకున్నాం, కొంచెం తగ్గితే. ఈ దేవరగుంట రైతులు, నూజివీడు దాతలు, ఇలా పరిసర ప్రాంతాల్లో దాతల సహకారంతో ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి 41వ లోడుగా వెళ్తుందయ్యా. ఇది నిరంతరంగా స్వామివారు కొనసాగించి ఇలాగే కొనసాగించమని కోరుకుంటూ స్వామిని వేడుకుంటున్నామయ్యా. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవింద గోవిందా గోవింద.